కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదా ఇవాళ వాళ్ళు మస్తు వచ్చి పోరాటాలు చావలేదని కాదు కానీ కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే. ఇప్పుడు ఇది ఏం బాగాలేదు. కాంగ్రెస్ కూడా ప్రాబ్లం చేసింది, టైంకి వేయడం లేదు. రేవంత్ రెడ్డి మాటలతోటే పరిపాలన చేస్తుండు, మాటలతోటే వచ్చిండు. సంక్షేమ పథకాలని 4,000 ఇస్తా అని, రైతు భరోసా మూడు సార్లు ఇస్తా అని. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే మనకి ఎప్పుడంటే అప్పుడు యూరియా కానీ ఇది కానీ దొరికింది మా గవర్నమెంట్లో. అప్పుడు ఇది గవర్నమెంట్ యూరియా లేదా టీఆర్ఎస్ వస్తేనే బాగుపడతారు, లేకుండా మళ్ళీ అనుకుంటే వస్తుంది. అప్పటి గవర్నమెంట్లో పెట్టుబడికి అయితే అనేది ఇప్పుడైతే వస్తాయా లేవా కూడా తెలుస్తలేదు. సపోజ్ తెచ్చి పెడితే ఈ యూరియల్ రేటు మసాలా రేటు పెరిగి ఇదో బాధ ఉంది. ఓట్లేసే ముందు ఏమన్నాడు, కౌలు రైతు కూడా రైతు బంధు ఇస్తా అంట అని చెప్పిండు. అవి ఇచ్చినా కొంత రైతుకు ఆదాయం ఉండు కదా, కొంచెం ఆదుకున్న టైం. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు తీసుకొచ్చిండు, అప్పటి నుంచి అవే నీళ్లు కొనసాగుతున్నాయి. ఆ నీళ్లు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కనీసము పండించిన పంటలకు కూడా కొనడం లేదు. ఎన్ని ఎకరాలు ఉంది, రైతు భరోసా పడుతుందా లేదా, ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇవన్నీ కొంచెం గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉండే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? నా పేరు నారాయణ గౌడ్, మాది అనాజీపూర్, రాయపోల్ మండల్, సిద్దిపేట జిల్లా. ఇంతకుముందుకు రైతు బంధు పడేది, కాకపోతే రైతు బంధు అనేది మాకు తెలియదు. కానీ కాకపోతే టీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చి మాకు రైతు బంధు ఇచ్చుడు అది ఇది అలవాటు పడ్డాం. కాకపోతే కొద్ది కాంగ్రెస్ కొద్ది ప్రాబ్లం చేసింది, టైంకి వేయడం లేదు. ఒకటి, ఈ ఒడ్లు ధాన్యం సరిగ్గా కొనలే. రెండవది, ఈ రైతుకు ఏంది ఆప్షన్ పెట్టారు, యూరియా. రైతు పోవడే కష్టం, యూరియా తెచ్చుకుంటే కష్టం. అంటే ఈ రోజుల్లో ఆప్షన్ పెట్టి ఇది పెట్టి అది పెట్టి కొంత రిస్క్లో ఉన్నాయి సమస్యలు. అవన్నీ ప్రాబ్లం అది సాల్వ్ చేయాలి, గవర్నమెంట్ అనేది సాల్వ్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత పడ్డది అమౌంట్, అంతకుముందు ఎంత పడ్డది, ఎట్లా ఉండేది? యూరియా కోసం మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిర్రా? అండ్ పంట పండించిన తర్వాత కూడా అమ్ముకోవడానికి అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? అయితే రేవంత్ రెడ్డి మాటలతోటే పరిపాలన చేస్తుండు, మాటలతోటే వచ్చిండు. సంక్షేమ పథకాలని 4,000 ఇస్తా అని, రైతు భరోసా మూడు సార్లు ఇస్తా అని, 2 లక్షల రుణమాఫీ అని, ఇవన్నీ అనుకుంటూ వచ్చిండు కానీ అతను సాధ్యం అవుతలేదు కాదు కూడా. రేపు కూడా ఆయనను దించకాలం దగ్గరికే వచ్చింది. అయితే వెనకట చెప్పులు పెట్టారు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా చెప్పులు లైన్ పెట్టి బస్తాలకు ఆడ పండుకున్నారు. సేమ్ అదే వస్తుందని కేసీఆర్ చెప్పిండు, నిజమైంది. ఇప్పుడు 100% యాపు లెక్క ముఖ్యం కాదు, ఆడ షాపులో ఉండాలి, యూరియా షాపులు ఉండాలి. ఖాళీ ఒక ఆటోకి చెప్తే గజ్వెల్ పోతే వేసుకొని వచ్చారు, మాకు ఒక 10 సంచులు కావాలంటే వేసుకొని వచ్చారు. ఇలా మంచినీళ్ళ బాధ ఉండే మాకు. మంచినీళ్ళ బాధ అంటే ఎక్కడ చిల్లరలకి వెళ్ళి తెచ్చుకున్నాం లాస్ట్కి వస్తే. కేసీఆర్ వచ్చినాకనే ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఒక 5 సంవత్సరాలకు కూడా ఆ మాట అన్నాడు, నేను ఓటు అడగా అన్నాడు. బిందె పట్టుకొని పోతే నేను ఓటు అడగా అన్న మనిషి ఆ మహానుభావుడు ఖచ్చితంగా మళ్ళీ 2వ సారి గెలిచిండు. 3వసారి ఈ మాయ మాటలతోటే టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయింది. ఇప్పుడు పంట అమ్ముకునే విషయంలో ఇప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? పంట అమ్ముకునే విషయంలో అప్పుడు అన్నీ చాలా కొంచెం వెనక ముందు ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ తీసుకుపోయారు. ఇప్పుడు ఖాళీ కటింగ్లు బాగా అవుతున్నాయి. మళ్ళీ సరి అయిన టైంకు వడ్లు పోలేదు. ఆ రైస్ మిల్లు లైన్ కట్టిరు, మొత్తంలో లైన్ కట్టి ఆడ 100 రోజులు, ఒక్కొక్కరు 3 రోజులు ఖాళీ కావాలంటే, బండి ఖాళీ కావాలంటే. ఇప్పుడు మళ్ళీ సన్నోట్లు వేయమని మళ్ళీ ఇప్పుడు అంటారు. మొన్నటిదాకానేమో దొడ్డోట్లు అన్నాం, ఇప్పుడు సన్నోట్లు అంటాడు. మళ్ళీ ఆ బోనస్ అన్నాడు, ఆ బోనస్ లేదు, బీనస్ లేదు. రైతు బంధు ఎంత వచ్చిండే నీకు అప్పుడు? రైతు బంధు మనకు అప్పుడు ల్యాండ్ ఉండే అమ్మేసుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు నాకు ఉన్నది ఒకటి 24 గుంటలే ఉంది. 3600 వస్తుంది. 3600 పడ్డదా ఇప్పుడు? ఇది అంతా అయిపోయినాక పడు. కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉండాలి, అదే బాగుంటుంది. కానీ ఇది అంతా రాజ్యసుడు అధ్యక్షుడే ఉన్నది. ఈ ప్రభుత్వం మధ్య లేదు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మాకు బాగుంటుంది. పెట్టుబడి మంచిగా అన్నిటికీ బాగుంటుంది. ఇది ఏం పెట్టుబడి మసాలాలకు ఏమి ఇబ్బంది లేదు. అప్పుడు ఇప్పుడు బాగున్నది మాకు. ఇప్పుడు అంత ఇబ్బంది, బాగా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే బాగుంటుంది. ఇప్పుడు అన్నిటికైనా ఇబ్బంది ఏమున్నది. మళ్ళీ వాళ్ళు గెలుస్తారు, నెక్స్ట్ కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ గెలిపించుకుంటాం మేము. అప్పుడు అంటే కేసీఆర్ చాలా ఎప్పటి నుంచో చూస్తున్నట్టున్నావు కదా, చెప్పు కొంచెం ఎట్లా ఉంది ఆయన ప్రభుత్వం, ఎట్లా ఉంది రైతులుగా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదా ఇవాళ వాళ్ళు మస్తు వచ్చి పోరాటాలు చావలేదని కాదు కానీ కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు.
అటువంటి కేసీఆర్ని మనమే ఓడగొట్టుకున్నప్పుడు మనమే నోట్ల మనం పోసుకున్నట్టు అయింది. దాని మీద రైతు బంధు కానీ రైతు బీమా కానీ నువ్వు అడవిలకు అవి కానీ ఇవి కానీ పింఛన్లు కానీ ఫస్ట్ క్లాస్ వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి. ఈ దొర ఓ నెల వేస్తే ఓ నెల ఏది లేదు. ఇది అంత అగమగం ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు. వీడు బోకెళ్ళు నెత్తి పెట్టుకొని దోలి ఇవ్వాలి, అది పరిస్థితి. కేసీఆర్నే గెలిపిద్దాం. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి ఏముంటా బిడ్డ, ఇప్పుడు 1,150 రూపాయలకు సంచి 2,000 గిట్లా పెంచినాక ఏం పాడైతే వీడు ఏం ప్రభుత్వం? ఆ మసాలా యూరియా లేదు, మన లేదు, లైన్లు కట్టడు. మళ్ళీ మునుపటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పాలన ఇప్పుడు నడుస్తుంది. మళ్ళీ అదేమో అన్యాయం. బీజేపీ కూడా దాన్ని అది వేస్ట్ వెళ్ళాలి అంతే బిడ్డ, ఏం లేదు. ఇక ఏమేమి పంటలు వేస్తున్నారు మీరు? ఏం పంటలు ఇక్కడ పత్తి, మొక్కజొన్న, వరి, ఇక అన్నీ ఉంటాయి చిల్లర పంటలు మొత్తం. రైతు బంధు ఎట్లుండే అప్పుడు? రైతు బంధు టక్కని వాళ్ళకి వచ్చినాయి, మనకు పెట్టుబడి వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు రైతు భరోసా లేదు, ఏది లేదు. పంటలు వేసినాక మనం మొన్నటి అయితే పంట వేసినాక పంట కోతకు వచ్చినప్పుడు వాడాయి. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే మనకి ఎప్పుడంటే అప్పుడు యూరియా కానీ ఇది కానీ దొరికింది మన గవర్నమెంట్లో. అప్పుడు ఇది గవర్నమెంట్ యూరియా లేదా 2020 ఇంతకుముందు 1250 ఉండే, 2150 అయింది. కేంద్ర ప్రభుత్వం చేసింది, బీజేపీ అదే చేసారు, కాంగ్రెస్ అదే చేసారు. మనకైతే ఏం రాలే. ఇప్పుడు రైతు బంధు ఉన్నది, రైతు బంధు అయిపోయినాక రైతు బంధు వేస్తున్నారు. రెండు రైతు బంధులు ఆర్డర్ చేసుకుని అయిపోయింది. ఇప్పుడు వచ్చింది మొన్న వేసి పంట ముందు వేసాను, మొన్న తెచ్చుకుంటే పెట్టుకుంటే ఏం లాభం? అవి వచ్చినా కానీ తాగుడుకు తిరుగుడుకు 30 పోతున్నాయి. అవి బయట ఇచ్చింది ఏం పని లేదు. అవి రోజు వైన్స్ కలిగితే అదే మందిగానే పడతారు. మొన్నలాగా కూడా కలవాలి. ఈ రైతు బంధు పడగానే మొత్తం అవి వచ్చినాయి, ఇంకేముందిగా? పంటకు వచ్చేదంటే లేవు. పంటకు వస్తేనేమో అందుబాటులో వస్తే ఓ సంచో యూరియా సంచో మొక్కలు అవి తెచ్చుకుందాం. అవి రాలి, ఇప్పుడు ఇవి రాలి. తెలంగాణ రాకముందు నీళ్ళ సమస్య ఎట్లా? నీళ్ళ సమస్య రాకముందు బాగా ఘోరంగా ఉండే. బిందెలు ఎత్తుకొని తిరిగిపోయారు, బిందెలు ఎత్తుకొని పోయారు. ఇప్పుడు ఫుల్ ఇంటింటికి వాటర్, ఏ ఇంట్లో పోయినా వాటర్ 4 ఇప్పితే నీళ్ళు వస్తున్నాయి. బిందెలు ఎత్తుకొని పోయింది. కేసీఆర్కి దండం పెట్టవలసిందే. మాకు ఉన్న సాగర్ ఉన్నది పక్కకు కూడా, కానీ దాని నీళ్ళు మాకు రాకుండా బయటకు పోకుండా మాకైతే అది అవైలబుల్ ఉంది. కిందికి వస్తున్నాయి కాబట్టి రైతులు మేము పత్తి పెట్టినాం, 2 ఎకరాలు పత్తి పెట్టినాం, ఎకరంలో నాటేస్తాం. రైతు భరోసా ఇప్పుడు వచ్చింది. రైతు భరోసా మొన్న పడ్డది. మొన్న అంటే విత్తనాలు పెట్టిన తర్వాత విత్తనాలు పడ్డాక అన్ని అయిపోయినాక నిన్న పడ్డది, నిన్ననే పడ్డది, మొన్న సాయంత్రం పడ్డది. ఏ విధంగా ఉపయోగపడేది మీకు రైతు? ఏం మాకైతే ఏదానికి ఉపయోగాలు ఇప్పుడు ఇంట్లో నిజంగా రైతు బంధు రైతు భరోసా అనేది నిజంగా అది ఉపయోగపడే పథకమే? ఉపయోగపడే పథకమే, మంచి పథకం. అది ముందుగా అయితే మంచి పథకం. అవి తర్వాత వచ్చినాయి, తర్వాత వస్తే అది ముందు మంచి పద్ధతి. అది మన కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కూడా ఉంది. ఈ గవర్నమెంట్ మళ్ళీ రాబోదు కూడా. మళ్ళీ రైతుల సమస్యలు ఏమున్నాయి ఇప్పుడు? రైతు సమస్యలు అంటే ఇప్పుడు విత్తనాలు పెడతాము, చక్క దొరకలే. మొక్కజొన్న వేసినాం, మొన్న వాడు ఇప్పుడు యూరియా ఇస్తలేడు. యూరియా ఒకసారి ఎకరాకు 2 సంచులు అంటే ఏం సరిపోతుంది? ఇప్పుడు మళ్ళీ 20 గుదాలు రేటు పెంచిండు, అవి చక్క దొరుకుతలేరు, విత్తనాలు చక్కగా లేవు, అన్నిటికీ ఇబ్బంది ఉంది కూడా. కేసీఆర్ నాకు అన్ని మంచిగా ఉండే, ఏ రిస్క్ లేకుండా ఉండే. అట్లా అమ్ముకునేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. అమ్ముకుంటప్పుడు మొలకలు వచ్చినాయి, గిన్నె వచ్చినాయి, మేము మొలకలు వచ్చినాయి మేము మొత్తం. అవి ఓన్లీ లాస్ట్కు అడ్డి పోసారు కనుక మేము కొనడం లేక అడిగి పోయినాక వాడు ఒక సంచి 3-4 కిలోలు ఖర్చు చేసి ఒక సంచికి 4 కిలోలు అడ్డకర మొలకలు వచ్చి ఇళ్ళకర తెలుగుతాడు అని సంచికి 4 క్వింటాలు. ఎన్ని క్వింటాలు తీసి? నేను ఒక 100 క్వింటాల దాకా అయినా కానీ అంత వేస్ట్ అయిపోయింది. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 4-5 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాలు 100 క్వింటాలు వచ్చినాయి. భరోసా పడ్డది ఇప్పుడు? పడ్డది మొన్న. ఎంత? 2 ఎకరాలకు పడ్డది. ఇంకా 2 ఎకరాలు మా వాళ్ళ పేరు ఉందన్నట్టు వాళ్ళకి పడ్డదా? పడవచ్చు ఇక జుల్లి అవి. ఓకే, అట్లా అంతా వేస్ట్ అయిపోయింది. అంత కథ అట్లా మళ్ళీ వస్తేనే ఏమైనా టీఆర్ఎస్ వస్తేనే బాగుపడతారు, లేకుండా మళ్ళీ తనుకుంటే వస్తుంది. ఇక లేకుండా ఇక పుసలతాడు కాడికి పుసలతాడు దొంగపోతుంది చూడు, దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి కాంగ్రెస్ వచ్చింది. వాస్తవేనా? వాడు ధర పెంచిండు, మా ఆయన గుణికలు ఇచ్చిండు, అట్లా సంపడు ఎక్కువ అయిపోయింది. రైతు భరోసా విషయంలో కూడా చాలా సార్లు ఖచ్చితంగా ఇస్తాము అన్న ప్రభుత్వమే ఇవ్వట్లేదు. చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పంట ముందు ఇస్తా అన్న వాళ్ళు పంటలు వేసిన తర్వాత ఇస్తున్నారు. దాని మీద ఏం చెప్తారు? రైతు బంధు వాస్తవానికి కొంచెం లేట్ అయింది, కాకుండా లేట్ అయినా వేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు చేసిన ప్రభుత్వము కొన్ని వేల కోట్లు అప్పు చేసింది కాబట్టి అప్పులు నెలకు 9,000 కోట్లు కడుతున్నాడు కాబట్టి అది మెల్లమెల్లగా తీరుస్తా ఉన్నాడు. తీర్చుకుంటా అదే విధంగా రైతులకు కూడా మోసం చేయకుండా అన్ని పనులు కంటిన్యూ చేస్తున్నాడు. కాకుండానే ప్రతిపక్ష నాయకులు ఏదో మాట్లాడుకుంటూ పోతా ఉంటారు. కాదు మాక్సిమం ఈ దుబ్బాక విషయానికి వచ్చేసరికి ఏ విషయం ఉన్నా ఒక మంత్రి తాడికన్నా వెళ్ళి సీఎం దృష్టి కన్నా తీసుకెళ్తే పనులు అవుతాయి. లేదు నా అంత లేనే ఉంటా అంటే నువ్వు ఎమ్మెల్యే ఎందుకు పని చేస్తున్నావు? అంతే కదా. ఇప్పుడు ఎంపీ సాబ్ బరాబరి
మొన్న నర్మడ చెప్పిండు ఏం కావాలి మా కాన్స్టిట్యున్సీ మాకు ఏం కావాలని చెప్పిండు. అదే విధంగా పోయి నువ్వు కూడా ఎమ్మెల్యే సార్ కూడా అడగాలి కదా. ఎమ్మెల్యేకి అంత ధైర్యం లేదు, ఏదో కన్నులొట్ట పోయి గెలిచినట్టు గెలిచిండు అంతే. ఇక్కడ కేవలం గెలిస్తే ఏమన్నా బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంటారు తప్ప ఇక్కడ టీఆర్ఎస్ ఏం మాత్రం అవగాహన లేదు. ఎందుకంటే కేవలం 10 సంవత్సరాలు వాళ్ళు దాచుకుని డబ్బులు తప్ప అవే తినకుండా తాగకుండా తిరుగుతారు అంతే. కేవలం వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉండి పనులు సరే కొట్లాడాలి. మేము కూడా ప్రతిపక్ష గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ గెలిచింది, మేము కూడా సర్పంచ్ మేము అడుగుతాము, అడిగితే ఆయన పనులు చేస్తాడు, అది ఉంటది. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా సరే కానీ పోయి ఆడ చేసుకో, ఎమ్మెల్యే అయినా మంత్రి తాడికి పోయి సీఎం తాడికి పోయి మా కాన్ఫిడెన్స్కి లేవు అని చెప్పి అడగాలి. ఆ విధంగా లేకుండా నువ్వు ఏ ఇంట్లో ఉంటా అని చెప్పి అది కాదు కదా. ఇప్పుడు అసెంబ్లీకి అయినా కేసీఆర్ పెద్ద మనిషి పోయి సీఎం తప్పు చేస్తున్నాడు అనుకో, ఇట్లా కాదు ఇట్లా పరిస్థితి అని చెప్తే తను కూడా తెలుసుకుంటాడు కదా. ఏమన్నా పామాదులు అనుకుంటే కాదు కదా. అది ఇప్పుడు యూరియా అంటారు, యూరియా ఎవరు ఇవ్వాలి? యూరియా ఎక్కడికైనా వస్తుంది, మోడీ నుంచి వస్తుంది యూరియా. మోడీ ఇప్పుడు మన ఏది రామగుండం నుంచి పట్టలేదు ఇక్కడ ఉంటే తీసుకుపోయి అక్కడ సైడ్ అమ్ముకుంటున్నాడు ఆయన, అక్కడ పంపిస్తున్నాడు. సరే అందరం మన మెదక్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ లో 8 మంది గెలిచారు, బీజేపీలో 8 మంది గెలిచారు ఎంపీలు. వీళ్ళందరూ ధర్నా చేస్తే అయిపోద్ది కదా. ధర్నా చేసి మన రామగుండంలో యూరియా మనకే వర్తించాలని చెప్పేసి ధర్నా చేస్తే మనకు అవసరం ఉంటుంది కదా. దాన్ని అనవసరంగా దాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం మీకు నెట్టడం పద్ధతి కాదు కదా. రైతు భరోసా కరెక్ట్ ఇస్తలేడు, ఏడేస్తున్నాను ఈ రోజులల్లా. కేసీఆర్ అనేటోడు రైతు భరోసా అనగానే అమౌంట్లో ఇవ్వని అని కొట్టేస్తాడు. ఏదో బహిరంగ సభలు పెట్టి ఏదో చేసి నేనేదో చేస్తున్నా ఇదంతా చూపియాలి జనాలకు అనేది ఈ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తుంది. అప్పుడు ఎట్లుండే రైతు బంధు ఉన్నప్పుడు? అన్న రైతు బంధు అనేది అప్పుడు అనగానే టైం వచ్చిందంటే అకౌంట్లో పడేసి డబ్బులు. ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు ఇలా ఎదురు చూడాలి. రైతు బంధు అనేది ఎదురు చూడాలి వాళ్ళ గురించి, వేస్తాడా ఏడా. మళ్ళా కేసీఆర్ అనేట ఆయన ఎంత అనేది చెప్పలే, ఇంత గిన్నె ఎకరాలకు గన్ని ఎకరాలకు అనేది చెప్పలే. అమౌంట్ వేసేసి ఎక్కడిది ఇప్పుడు 2 ఎకరాలు ఎకరము ఇలా ఎకరా వేసేటోళ్ళకి కూడా కొందరు వాళ్ళే డబ్బులు కూడా ఇలా నిన్న మనం వేసిండు ఎకరా నిన్న వేసిండు కొంతమంది డబ్బులే వాళ్ళే. నేను చెప్తున్నా ఇలా చెప్పుడు కాదు, ఆయన ప్రభుత్వం ఈయన ప్రభుత్వం ఈయన కరెక్ట్. కాకపోతే ఏంటంటే చేసే ప్రభుత్వం కరెక్ట్ లేదు. ఏదో వాళ్ళ బాధకు వాళ్ళు చెప్తూ పోతారు. మరి ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను? కేసీఆర్ గవర్నమెంటే. నువ్వు ఇంకా 10 జాగాలో చెప్పు, రేపైనా కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే బాగుపడుతుంది. ఓకే, అప్పుడు పంటకు ముందు ఇచ్చేటోళ్ళ రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు, అప్పుడు ఎట్లా వచ్చింది? అప్పుడేమో అడగక ముందు రైతు బంధు వేసిండు, ఇప్పుడు అడగాలి, ఎదురు చూడాలి, గవర్నమెంట్ ఎదురు చూడాలి. వేస్తాడా ఏడా, ఇస్తాడా ఏడా, ఎదురు చూడాలి. ప్రభుత్వం అట్లా ఉందన్నాడు కదా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ ఉంది. ఎక్కడ సార్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు 5 లక్షలు ఇచ్చిండు, ఎంతమందికి ఇచ్చాడు చెప్పండి సార్? ఎంతమందికి ఇచ్చాడు 5 లక్షలు? అనాయిపుల్లో ఎంతమందికి ఇచ్చాడు? ఎన్ని ఇళ్ళు కట్టించాడు చెప్పండి? అది కూడా కావాలి కదా. ఏడ చేసినావు కళ్యాణ లక్ష్యం అన్నావు, ఎంతమందికి ఇచ్చినావు కళ్యాణ లక్ష్మి? కేసీఆర్ గవర్నమెంట్ పెట్టి తులం బంగారం ఎక్కడిది? తులం బంగారం ఇచ్చినావా నువ్వు చెప్పు? ఫ్రీ బస్ కూడా పెట్టిరు కదా. మరి ఫ్రీ బస్ అది కామన్ సార్, అది ఎవరైనా పెట్టొచ్చు. అది గవర్నమెంట్ కేసీఆర్ 12 పనులు చేసిండు, ఈయన ఒకటే ఫ్రీ బస్ ఒకటి. రేట్లు పెంచారు మళ్ళీ, బస్ రేట్లు అంతే ఉంటుంది. మరి ఈడ ఇచ్చిండు, ఆడ వేయించిండు, అది కామన్ నడుస్తూనే ఉంటుంది కదా సార్. మీరు పంట అమ్ముకోవడానికి కూడా బాగా పోసినయింది, అది కూడా ఇంకా సార్ అది ఇంకా ఘోరం. అది ఇంకా పంట కొనేటోడు దిక్కులేడు, దళారులకు మస్తుగా అమ్మారు సార్. నేను చెప్పుడు కాదు, రైతులను పిలిపియండి. ఇప్పుడు 10 మందిని పిలిపిస్తాము. ఇప్పుడు ఈ గాంధీకాడ పెడదాం, ఈడ కాదు, గాంధీకాడ పెట్టి రైతులను పిలిపిద్దాం. ఆ గవర్నమెంట్ ఎట్లా ఉన్నది, ఈ గవర్నమెంట్ ఎట్లా ఉన్నది చెప్తారు సార్ వాళ్ళే, మేం కాదు చెప్పేది. అప్పటి గవర్నమెంట్లో పెట్టుబడికి అయితే అన్నిటి, ఇప్పుడైతే వస్తాయా లేవా కూడా తెలుస్తలేదు. సపోజ్ తెచ్చి పెడితే ఈ యూరియాల రేటు మసాలా రేటు పెరిగి ఇదో బాధ ఉంది. అప్పుడైనా ఏముండదు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. పంట వేస్తున్నారు ఇప్పుడు? వేస్తున్నాం. ఇప్పుడు ఏం వేస్తున్నారు? పూరి
వరేశ్వర్. ఓకే. పంట అమ్ముకునేటప్పుడు ఇట్లా పంట అమ్ముకునేటప్పుడు కూడా ఇప్పుడు ఈ ఒడ్లు టైంకి కొనక ఒడ్లు మొలకలు వచ్చి సగం దాకా లాస్ వచ్చినాయి, అడుగులు నాని మొలకలు వచ్చి. అలా రైతుకైతే మేలు జరిగే ప్రభుత్వం ఏం కాదు ఇది. మరి ఎవరు వస్తే బెటర్? మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ఎప్పటికప్పుడు పనులు రైతులకైతే మంచి జరుగుతుంది. మరి ఇంత మంచి చేసిన కేసీఆర్ ఎందుకు కొట్టుకున్నారు రైతులైనా ప్రజలైనా? ఇక ఇప్పుడు ఉంటుంది కదా మామూలుగా, ఇప్పుడు ఏంటంటే జనాలందరూ ఒకలాగా ఉండరు కదా. రైతు బంధు కేసీఆర్ కంటిన్యూగా విడతలవాదిగా ఏం లేదు, ఒక్కటేసారి వేసిండు. గుంట ఉండని 5 ఎకరాలు ఉండని ఎన్ని ఎకరాలు ఉండని ఒక్కటేసారి వేసిండు. ఈ కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 ఎకరాలకు వేసిండు, వేస్తున్నా అన్నాడు. ఆయనతో 2 ఎకరాలకు వేసిండు, ఉన్న వాళ్ళకి అందరు సున్నా పెట్టిండు. ₹1 కూడా రాలే. ఇంకా మళ్ళీ ఇవాళ వేసిండు. మధ్యలో ఎకరాకు ఆడికేస్తాడు, తర్వాత 2 ఎకరాలకు వేస్తాడు, ఆడికే కడిగేస్తాడు. ఇక వేస్ట్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. మళ్ళీ వడ్లు అమ్ముకున్నందుకు కూడా సుక్కలు చూసినాం. మొత్తం నాణ్యాయి, ముద్దాయినాయి, మొలకలు వచ్చినాయి, అన్ని తెలుతులైనా మళ్ళీ అడ్డి పోషరు అమ్ముకున్నాం. గవర్నమెంట్కి అమ్మలే, మళ్ళీ ప్రైవేట్కే ఇచ్చేసినాం. 1850 కాడికే ఇచ్చేసినాం. అడ్డి పోషరు అమ్ముకున్నాం మేమైతే. ఇప్పుడు ఎట్లున్నాయి పరిస్థితులు? రైతుల పరిస్థితి ఘోరమే. ఇప్పుడైతే అన్యాయమే. ఎవరు వస్తారు నెక్స్ట్ కేసీఆర్ వస్తేనే ఫామ్ అవుతుంది. అత్తనేనా రావాలి? కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే రైతులకు అందరికి మేలు జరుగుతుంది, లేకపోతే అది అవుతుంది. పోయినకు నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలకు మొన్న పోయినసారి 2 ఎకరాలకు వేసిండు. ఇప్పుడు పడ్డది మిస్సెస్. ఎకరం తీసేసిండు. ఎకరం తీసేసిండు, 2 ఎకరాలకు వేసిండు. ఎకరం ఇంకెవరి పేరు మీద? వేరే ఎవరి పేరు మీద? నా పేరు మీద. కానీ పల్లె రైతుకైతే అన్యాయమైనట్టే కదా. రైతు భరోసా వచ్చిందా? పడ్డాయి మొన్న. ఎంత పడ్డాయి? 2 ఎకరాల కాడికి. 2 ఎకరాల కాడికి ఉంటాయి. అంతకుముందు ఎన్ని పడుతుండే అప్పుడు రైతు బంధు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో? అప్పుడు పంటకు అన్ని ఎంత ఉంటే అంత వాడు. ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు? 4 ఎకరాలు ఉన్నాయి. అప్పుడు 4 ఎకరాలకు పడ్డదా? పడ్డది. ఇప్పుడు ఎందుకు పడతలేదు 2 ఎకరాలు? ఇప్పుడు అప్పటి ఖర్చులు వేరు, ఇప్పుడు వేరు. అంటే ఎక్కువ ఖర్చులు అప్పుడు తక్కువనే ఉండే, కానీ ఇక రైతులకు ఎక్కువ ఉన్నాయా లేకపోతే ప్రభుత్వానికా? ప్రభుత్వానికి. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇక. చెప్పే ఏమైతుంది? చెప్పు. ఏం కాదు, చెప్పు. ఏం కత్తి ఏమైతుంది? ఎవరి ప్రభుత్వం అయితే ఏమైతుంది? ఉన్నది మాట్లాడుకోలే. రైతులే కదా. ఎన్ని ఎకరాలు వేసినావు పత్తి? ఇప్పుడు 3 ఎకరాలు వేసినాం పత్తి. అంటే ప్రతి సంవత్సరం ఇదేనా? ఇది. ఏడమ్ముతావు పత్తిని? సీసీలో అమ్ముతాం. సీసీలో అంటే పత్తి ధర ఏమైనా పెరిగిందా? ఎట్లా ఉంది? గవర్నమెంట్ అమ్ముకునే టైంలో ఏమైనా ఇబ్బందులు? ఏమి ఇబ్బంది లేదు, మంచిగా మంచిగా. పొద్దుళ్ళు ఇబ్బంది అయినాయి మొన్న. 20 రోజులు వెయిటింగ్ చేసిన. 40 రోజులు. ఎందుకు గన్ని రోజులు ఎందుకు అయింది? ఇక బిఏపి చేయంగా ఎత్తేసే వరకు రాష్ట్రపతి ఊకుండ్రా అట్లా. ఇప్పుడే మంచిగా ఉంది. ఎట్లా? ఏడానికైనా. ఓకే. దేనికంటే ఏదానికైనా? అంటే దేనికి? ప్రతి ఒక్కదానికి న్యాయమే ఉంది. ఎట్లా? మరి తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు కదా. ఇక అన్ని ఇస్తే అన్నట్టు అన్ని అయితే లేదు. ఒక ఫ్రీ బస్ అయితే మంచిగా ఆడేళ్ళకు. మరి పెంచిరు కదా, రేట్లు పెంచితే ఏముంది? ఇప్పుడు నువ్వు గజ్వేల్ నుంచి సిద్దిపేటకు పోయినా 90 రూపాయలే, గజ్వేల్ నుంచి హైదరాబాద్ పోయినా 90 రూపాయలే, హైదరాబాద్ నుంచి 150 రూపాయలు. అంతకుముందు 100 రూపాయలు ఉండే. దోపిడి ఎవరు లేదు. ఇప్పుడే మంచిగా డైరెక్ట్ పోతుంది. దోసుకుంటారు. ఇప్పుడే దోసుకున్నాడు కాదు, అప్పుడు దోసుకురు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మంచిగా ఉంది. ఓకే. జా. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు వ్యవసాయం? నేనా 10 ఏళ్ళ నుంచి చేస్తాను. కౌలుకి ఏమైనా తీసుకుంటావా? కౌలుకు 2 ఎకరాలు పట్టుకున్నా. ఏడా? ఈయనే. ఆడేమి వేసినావు? వరి వేయాలి. ఆడ వరి వేయాలా కౌలుకు? ఓకే. ఆ కౌలు దానికి ఏమన్నా రైతు బంధు, రైతు భరోసా అవి మీకేనా వాళ్ళకే పడుతున్నాయి? వాళ్ళకేనా? పోనీ కొంచెం. అయితే మధ్యన ఉందంట ప్రభుత్వం అయితే. నా పేరు స్వామి.
నేను ఇది ఒక 5 ఎకరాలు అదో 4 ఎకరాలు 9 ఎకరాలు కౌలు పట్టుకొని చేస్తున్నాను. అయితే ఇలా వర్షాకాలం అని పెట్టినాం కానీ ఇప్పుడు వానలేమి వస్తలేవు. ఇక్కడ మలన సాగర్ ఉన్నది, నీళ్ళు వస్తాయేమో కాలువల పంట అంటే కాలువలు కొడుకుంటూ కూడా నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు వస్తేనే ఎక్కడికి వెళ్ళినా పైపులు వేసుకొని పారబెట్టుకునే. ఎప్పటి నుంచి అతలో కాలువలలో నీళ్ళు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి మిడిసిరు కానీ ఇక మళ్ళీ నీళ్ళు వస్తలేవు. అంతకుముందు ఎట్లుండే? అంతకుముందు బాగానే ఉండే, కాలం మంచిగా అయింది. అప్పుడు కాలువల పంట నీళ్ళు వచ్చినాయి, బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు మొత్తం? 9 ఎకరాలలో 9 ఎకరాలు కౌలు పట్టుకున్నా. ఒకవేళ వర్షం రాకపోతే పరిస్థితి ఏంటి? వర్షం రాకపోతే ఎండిపోతుంది, ఇక నష్టమే. ఎకరానికి ఎంత ఇస్తున్నావు యజమానికి? ఎకరానికి 10,000 ఇస్తున్నాను. ఎకరానికి 10,000 ఇస్తున్నాను. లాభం ఏమన్నా వచ్చిందా? అంటే ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు కౌలుగా? నేను 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. లాభం ఏమన్నా వచ్చిందా? ఏం లాభం, ఇక పోయినసారి అట్లనే అడికాడికి అయింది కానీ ఈసారి ఆయనతో కూడా మునిగేటట్టున్నాం. రైతు భరోసా పడ్డా? రైతు భరోసాకి కౌలు రైతుకి ఇస్తా అన్నారు. కౌలు రైతుది లేదు, ఏది లేదు. ఏ షేటియే సరిగ్గా వేస్తలేడు, ఇంకా కౌలు రైతుకి ఏమి ఇస్తాం. అప్పుడు 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు వేస్తాను, 1 ఎకరంకి వేసిండు, 1 ఎకరం పోయినాయి పైసలు. ఈ రైతు భరోసా అని పెట్టిండు, అది ఏమి డబ్బులు ఏమి వస్తలేవు. మరి 2 ఏళ్ళ నుంచి పోయినసారి పంట ఎట్లా అమ్మినావు? ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నావా ఇట్లా పంట అమ్ముకునేటప్పుడు? నేను పంట ఏంది అమ్ముకున్నాం, మేము లేత సొప్పనే పశువులకే అమ్మేసిన. చేను పండేదాకా ఉంచలేదు, పశువులకు తీసేసిన. ఈసారి కూడా ఇంత మక్కలు వానాకాలం పడతాయేమని చూస్తే కాలం కూడా అవుతలేదు, చేనులు అంతా ఎండిపోతుంది. ఇక సారును బతిలాడితే బోర్ వేస్తుండు కానీ ఆ బోర్ కూడా పడతలేదు, నీళ్ళు చేను ఎండిపోతుంది సార్ అంటే బోర్ వేస్తుండు, పార పెట్టుకోమన్నాడు కానీ అది కూడా ఇప్పుడు కాలం కాకపోతే ఇక నష్టపోయినట్టే. ఏం కూడా రూపాయి లేదు. ఇప్పుడు 1,50,000 పెట్టుబడి అయింది, ఏ రూపాయి కూడా లేదు. మళ్ళా 9 ఎకరాలకు 90,000. 90,000 3 లక్షలు, దాదాపు 2,40,000 లాస్. ఒకవేళ కాలం కాకపోతే మరి ప్రభుత్వం కౌలు రైతుల మీద ఏం కావాలి అసలు? కౌలు రైతులకు నిజంగా దగ్గర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఓట్లేసే ముందు ఏమన్నాడు, కౌలు రైతు కూడా రైతు బంధు ఇస్తా అంట అని చెప్పిండు. అవి ఇచ్చినా కొంత రైతుకు ఆదాయం ఉండు కదా, కొంచెం ఆదుకున్న టైం. ఇవి ఉన్నసరికి ఇస్తలేరు, అవి ఏమి ఇస్తారు కదా. రైతు బంధు అంటే కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బంధు ఇస్తే అవి కూడా యూజ్ అవుతాయా? ఎట్లా ఏం యూజ్ అవుతాయి, ఏమి ఇస్తారో ఏం చేస్తారు. రైతు భరోసా పడిందా? రైతు భరోసా ఏడవాడే నా మధ్యలో ఒకటి ఏదెంగిండు 2 ఎకరాల దాకా అన్నాడు. ఒకసారి 1 ఎకరకేసిండు, ఒకసారి ఎకరకేసిండు. ఇప్పుడు ఎకరకేస్తాను, ఇప్పుడు మళ్ళీ 2 ఎకరాల లోపలనే వేసిండు. ఇప్పుడు మళ్ళీ నిన్న పడ్డాయి, 2 ఎకరాల లోపల పడ్డాయి. అది కడపై మరి ఎత్తాడా, ఆయన కూడా ఏదెంగుతాడా? ఇది వరకు 2 కిత్తరు ఎగదెంగిండు, మరి ఇప్పుడు వేస్తాడా ఆయన కూడా మళ్ళీ ఏదెంగుతాడు తెలియదు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకున్నదో 4 ఎకరాలు ఉంది. రైతు భరోసా పడ్డదా? పడలే, మొత్తం పడలే. అప్పుడు రైతు బంధు అప్పుడు అంటున్నావా? అప్పుడు పడ్డాయి కేసీఆర్, అప్పుడు అన్ని పడ్డాయి. అప్పుడు కరెక్ట్ టైంకు ఆల్రెడీ అప్పుడు ఏంటంటే ఒకసారి 2 ఎకరాల కేసు, ఒకసారి 2 ఎకరాలకు కంపల్సరీ మొత్తం వేసిండు ఆయన. అప్పుడు ఈయన వచ్చిన నుంచి ఇప్పుడు 3వ ఎగదింగాడు, 3 సార్లు పోయినాయి. ఇప్పటికి రైతుల పరిస్థితి ఎట్లుంది గవర్నమెంట్ లో? ఏ వేస్ట్ ఈ గవర్నమెంట్, సూర్య గవర్నమెంట్ ఇది. ఈ గవర్నమెంట్ యూరియా ఎకరాకు 2 సంచులు ఇస్తేవాడు మేము ఒకసారి వేసుకుంటాం. ఎకరాకు 2 సంచులు యూరియా సంచులు ఇస్తేవాడు మేము ఏం చేసుకుంటాము? 2 సంచులు ఒకసారి వేసుకుంటాం మేము. అసలు మేము 3 కిత్తాలు వేయాలి. 3 కిత్తాలు అయితే 2 సంవత్సరాలు ఉంటుంది. దేనికి ఏమంటే వాడు హెంచుతో వేసినా రాలేదు మాకు, అది వేస్ట్. అది రైతులకు ఏం అది లేదు. వాడు ఎవరిని చేస్తుండో రైతులు అయితే నిధులు మోస్తుండు. పంట పండిన తర్వాత ఎక్కడ అమ్ముకునే దగ్గర కూడా ఏమన్నా బాగా అమ్ముకునే దగ్గర ఇబ్బంది లేకపోతే ఏముంది? సన్ఫ్లవర్ అంట పెడితే నేను 4 రోజులు రాళ్ళలో పెట్టి 4 రోజులు ఉంచిన ఇంట్లో సన్ఫ్లవర్ చూసి నెల నాటికి మళ్ళీ ప్రైవేట్కి అమ్ముకున్నాక 4 రోజులకు మళ్ళీ స్టార్ట్ చేస్తే అందులో ఉన్నాయే కొన్నాడు. మళ్ళీ అవి మళ్ళీ బయట నుంచి చేస్తే లేదు, ఇక్కడ స్థలం లేని వాళ్ళు తీసుకునే లేదు, అందులో రానియని వెళ్ళారు. అట్లా సన్ఫ్లవర్ అట్లా లాసే. మాకు అలాంటివి పెడితే ఒక 2 నెలలు అలానే ఉంచుకోండి మార్కెట్ని, అవి కొనడానికి కూడా. ఒట్లు టైంకి అవి తీసుకోకనే అన్నిటికీ బాగానే ఉంది. విత్తనాలు సరిగ్గా దొరుకుతున్నాయా? ఎట్లా ఏ విత్తనాలు అంటే ఇప్పుడు విత్తనాలు మా దొరుకుతున్నాయి అనుకోవటం, ఇటుగా విత్తనాలతో ఏం లేదు బాధ. కానీ ఇంకా వడ్లే మళ్ళీ దొడ్డి పోనా సన్నవి చెప్పిన రకమే ఏమని అంటుండే, అవి ఇప్పటికే సగం పోసినాకనే వాడు చెప్పేది. రైతు భరోసా నిన్న రిలీజ్ చేసారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్. ఎంత పడ్డాయి మొత్తం? పర్లే, అవి 2 ఎకరాల లోపల పడ్డాయి. అంటే అప్పుడు రైతు బంధు ఉన్నప్పుడేమో పంట ముందే వేసుకోవడానికి యాసంగి మొత్తమే పోయినాయి. యాసంగి 2 ఎకరాల లోపల వేసిండు, అది కూడా ఒకసారి ఎకరకేసిండు, ఒకసారి ఎకరకేసిండు. 2 ఎకరాల పైన ఏనే లేదు అప్పుడు. ఇక యాసంగి అప్పుడు ఈ వానాకాలం చూడక నిన్న 2 ఎకరాల లోపల వేసిండు.
2 ఎకరాల పైన మరి ఎత్తడా వాడు మళ్ళీ ఏదైనా తెలియదు ఇక అది. నా పేరు పెస్త వెంకటి, నాజిపూర్ గ్రామం. ఏం లేదు, వాతావరణం అన్ని సహకారం కరెక్టే ఉంది. రాజకీయ నాయకులకు వచ్చేసరికి మాత్రమైతే కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు తీసుకొచ్చిండు, అప్పటి నుంచి అవే నీళ్లు కొనసాగుతున్నాయి. ఆ నీళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కనీసము పండించిన పంటలకు కూడా కొనడం లేదు. కొంటే కూడా టైంకి ఇప్పుడు ఇవాళ కూడా నేను మొన్న ఒడ్లు పెట్టినా, ఇప్పుడు నెల అయిపోయింది, ఆ పైసలు కూడా సగవాలి. అంతకుముందు ఏంటంటే పెడితేనే 3 రోజులకు పైసలు పడేది. ఇప్పుడు సన్ఫ్లవర్ అని పెట్టి సిద్దిపేటల ఇప్పుడు 2 నెలలు అయితే పైసలు ఇవ్వలేదు నాకు ఇంతవరకు. అడగంగా మొన్నటి మక్కల పైసలు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం అంత దరిద్రం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము చాలా ఇబ్బంది ఉంది. చాలా ఇబ్బంది ఉంది. ఒడ్లు కొనడానికైనా ఇబ్బంది ఉంది, పంట వండియాలంటే కూడా భయం అవుతుంది. ఒక యూరియా బస్తాన్ని పెట్టిండు, అది యాప్ పెట్టిండు. అది ఏం యాప్ ఏమో సపరేట్గా మాకు మంచిగా ఫోన్ చేసుకుంటే ఆటోలలో తీసుకొచ్చి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఇక బైకట్ వేసిపెట్టేవాళ్ళు. ఇవాళ లైన్లో నిలబడ్డా కానీ ఆయన ఉన్న యూరియా బస్తా కూడా దొరకలేదు. ఒకవేళ యాప్ ఫ్రీ చేసుకుందామంటే కూడా నాకు అర్థమే అవుతలేదు యాప్ గురించి కూడా. అది ఇక కౌలు పట్టుకుంటాం అనుకో, ఆయన పోయి హైదరాబాద్లో ఉంటాడు. ఆ యాప్ కావాలనుకుంటే నేను ఆయన ఏడ ఫోన్ చేయాలి, ఎవరు తెచ్చియాలి నాకు ఆధార్ కార్డు కానీ ఆ పాస్బుక్ జిరాక్స్ కానీ. చాలా ఇబ్బంది ఉంది. అప్పుడు మంచిగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెంటనే రైతు బంధు వేసినా కానీ వెంటనే పైసలు పోయేటి. ఇప్పుడు ఏంది ఎకరా భూమి కట్ట వేస్తుండు, అది దగ్గరకు వేస్తుండు, అది వేస్తే వాళ్ళకి వేస్తున్నాడు, పండుగ పడతానే అవి కూడా. మీకు వచ్చిందా రైతు భరోసా నాకు మొన్న నాది 4 ఎకరాలు ఉంది. 1 ఎకరా భూమికి పోయినసారి మొత్తమే పోయినాయి. మొన్న నిన్ననే 1 ఎకరా భూమికి వచ్చినాయి అవి. ఇక మిగతా పైసలు అయితే రానేలేదు. అది పోతే దేవుని గుర్తు. రైతు బంధు అప్పుడు వెంటనే 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు టింగు మంచిగా పోయాడు. పంటకు ముందే పంట మనం జూన్ వచ్చిందంటే ఇతనాల కాడ ముందే జూన్ లోపలనే పైసలు పడేటి, డిసెంబర్లోనే అమౌంట్ పడేటి. ఇప్పుడు మొత్తం అంత దౌర్జన్యమే, అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా కరెక్ట్ కేసులు లేదు. ఆ రైతు బీమా అంటుండే, రైతు బీమా కూడా వచ్చేది లేవు. అన్నిటికీ ఈ ప్రభుత్వం నుంచి రైతులకు చాలా ఇబ్బంది ఉంది. మరి వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టి మిగతా స్కీమ్లు మంచిగానే ఇస్తున్నామని అంటారు కదా. ఈ ఫ్రీ బస్ అలాకుండా ఫ్రీ బస్కి ఇవ్వాలని పోతున్నారు అన్న. ఇప్పుడు ఫ్రీ బస్ పోవాలనుకుంటే రైతులు ఆడోళ్ళే కొట్లాడుకుంటున్నారు అందులో పోయి. అదేం లాభం లేదు ఫ్రీ బస్ కూడా పెట్టి కూడా. మరి మొన్న ఇంత మంచిగా చేసిన కేసీఆర్ గారిని ఎందుకు ఓడించుకున్నారు జనం? ఎందుకు ఓడించారంటే కొంతమంది చూద్దాం ఇదెంతుంటే బాగా మంచిగుంటుంది అనుకోరు. ఇప్పుడు అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మా ఇంచుమించి ఇప్పుడు మా తెలంగాణలో ఈ దుబ్బా కాన్స్టెన్స్ కానీ సిద్దిపేట కాన్స్టెన్స్ కానీ అన్నీ మంచిగా పడ్డాయి. ఆ ఖమ్మంలో ఈ ఎడ్డోళ్ళు వాళ్ళకి ఏం తెలియక ఇప్పుడు అర్థమవుతుంది. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి అందరు చెప్తారు, తుమ్మల నాగేశ్వరరావు వాడు అన్నీ చూడమాటలే. ఆ రైతు రుణమాఫీ వేసినా చెప్పి గొప్పలు చెప్పుకుంటుండే, ఒక్కటి కూడా వేయలే. ఇప్పుడు నిలబడమంటున్నాయి తుమ్మల నాగేశ్వరరావు నాన్న వాడు ఇప్పుడు ఇప్పుడు ఏ మంత్రి మీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కదా, వేస్ట్. అంత మెత్తడ్లని కొడుకైతే వెళ్ళాడు. ఈ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఏమో వాడు ఆస్తులు డబ్బులు చేయబట్టి ఆ డబ్బు చేయబట్టి బినామీతో అందరితో వాడు గెలిచిండు తప్ప వానికి మాత్రం మీద ఓట్లు పడాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా? 100% రాదు. వేసినోడు మాత్రం మీద మూర్ఖుడు, వేస్ట్ కాడు. 100% గ్యారంటీ చెప్తున్నాను, రాదు 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 రాదు. ఏం ఏడ్చినా ఈ ఒక ఏడాది అర్థం ఏడ్చా 3 నెలలు అయితే ఇక వాడిని బాధపోతుంది. వాడిని పెద్దలకు వాడి ఇష్టం వచ్చిన పైసలు సంపాదించుకుంటాడు. ఇక అదే నాదెంత గొప్పతనం, నీ మీద అడుగుపెట్టి నేను గెలిచినా అని చెప్పుకుంటుండు. ఆ మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఆ కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి మాత్రం అయితే గెలవడు. అందరికీ రైతులకు అర్థమైపోయింది. చుట్టాలు ఉన్నారు అక్కడ, ఫోన్ చేసి అడిగిన ఇంకొస్తాడా అన్న, మామూలుగా కూడా మరి గోస పెట్టిపిస్తున్నాడు, మాకు కూడా ఏం లాభం లేదు రావడం చెప్తారు. రైతు భరోసా వచ్చింది? రాలేదు. అంతకుముందు ఎట్లా ఉండే? మంచిగా ఉండే. రైతు బంధు, రైతు భరోసా అవన్నీ వచ్చినాయి. కరెంటు, ఈ బస్సులు ఫ్రీగా పెట్టి వేస్ట్ బస్సులు. మేము ఇట్లా కూలిపై చేసుకుంటాం, బస్సులలో పోతాం. రోజు ఫ్రీగా ఎందుకు బస్సులు? మాకు ఏదైనా వస్తేనే చేసుకుంటాం. పండ్లు ఎట్లా ఉండే? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు మంచిగా ఉండే,
వడ్లు 2 నెలలు 3 నెలలు ఉన్నాయి రోడ్ల మీద వడ్లు. 2 నెలలు 3 నెలలు కంటికి కావాలి, నిద్ర లేకుండా మొత్తం ఆడనే ఉన్నాం. మళ్ళీ 5-6 క్వింటాలు కట్టు వడ్లు అయితే వేస్ట్. రైతు భరోసా వచ్చిందా ఇప్పుడు? రాలేదు మాకు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 3 ఎకరాలు ఉంది. ఇప్పుడు 1 ఎకరానికి కూడా రాలేదు. 1 ఎకరానికి పడ్డాయట. అంతకుముందు రైతు బంధు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చినాయి. ఒక్కసారి ఇప్పుడు 10-5 అవి ఎటు పోతున్నాయో తెలియదు. ఇప్పుడు అప్పుడు ఒక్కసారి వచ్చినాయి, ఒక పద్దు పోయింది. మసాలకు పెట్టుబడికి దానికి దీనికి మందుల కంటే అవి వెళ్ళి ఇప్పుడు మేము కూలి పని చేసుకుంటాం. ఇట్లనే ఉంది మా పరిస్థితి మొత్తం. ఇక ఇంకేం చేస్తాం? రేవంత్ అన్నని గెలిపించారు, రేవంత్ అని గట్టిని చేస్తాడు. గెలిచేదాకా ఓడిపోయేదాకా అట్నే చేస్తాడు. ఇంకేముంది? ఏం చేస్తారు నిజంగా కేసీఆర్? రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? ఏం చేస్తుండ అన్న? ఏం చేస్తుండ చెప్పు. ఒక బస్సు ఫ్రీగా, కరెంట్ ఫ్రీ. కరెంట్ బోల్ రికార్డ్ 4 గంటలకు 5 గంటలకే పోతుందట. అది ఏం పని చేస్తుంది? బస్సు ఫ్రీగా అయితే మేము ఏం చేసేవాళ్ళం చెప్పు? బస్సులో ఏం చేసేవాళ్ళం? మీకు మహాలక్ష్మి పథకం కూడా ఇస్తా అన్నాడు, 2500 ప్రతి మహిళ. మాకు ఏది లేదు. తులం బంగారం కూడా. తులం బంగారం వేసుకొని మేము ఇక తిరుగుతాం. ఆయన ఇస్తాడు, మేము వేసుకొని తిరుగుతాం. తులం బంగారం వేస్తే ఓట్లు వేస్తారా మరి? ఎవరికి? తులం బంగారం ఇచ్చినా వెయ్యం. ఇక 5 తులాల బంగారం పెట్టినా వెయ్యం. అవునా? అవును. ఎందుకైనా పిల్లలు చదువుకునే పిల్లలకి అట్లా ఊరు కూలి పని చేస్తుర్రు. ఎంతమంది ఊరికి ఎంతమంది లెక్క పెట్టుర్రు. ఆ దేశం మీద ఎంత ఉంటారు? ఇక వాళ్ళకు అంటే ఉద్యోగాలు కూడా వాళ్ళకు కూడా ఇస్తలేరు. మరి చదువుకున్న పిల్లలు ఎంత మంది ఊరు, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎట్లా రోడ్ల పోయి తిరుగుతురు మొత్తం పనులు లేక. వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఏమైనా పనులు చేసుకొని బతుకుతారు. వ్యవసాయం అయితే వేయలేరు కదా వాళ్ళు. అప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు? నీళ్లు ఇవన్నీ వ్యవసాయం వచ్చినాయి. అప్పుడు కరెంట్ ఉండే, నీళ్ళు వచ్చినాయి.